హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మరలా ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ కంటే ఫిష్ గ్రేవీ అనొచ్చు. ఇప్పట్లో రొటీన్గా చేసేలా కాకుండా నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తానో మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. ముందుగా మనకు కావాల్సినవి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత కర్రీ లీవ్స్ అండి. మెయిన్ మనకి టేస్ట్ యాడ్ అవ్వాలంటే కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఏ కర్రీలో అయినా మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టానండి. ప్యాన్ హీట్ అయ్యాక మనం ముందు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలండి. మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎక్కువ ఆనియన్స్ వేయకూడదు, ఫిష్ కర్రీ కదా, స్వీట్నెస్ వచ్చేస్తుంది. సో మనకి కావాల్సినవి మన ఫిష్ పీసెస్ క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఆనియన్స్ వేసేలోపు నేను ఒక చిన్న విషయం చెప్తాను. మన ఛానల్ అయితే 100+ సబ్స్క్రైబర్స్ అండి రీచ్ అయ్యింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ పోస్ట్ చేశాను, వెళ్ళి చూసేయండి. వీడియోస్ని అయితే లైక్ చేయండి తప్పకుండా. సరే, ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము చింతపండు నానబెట్టుకుందాము. ముందుగా మనకు కావాల్సిన కొద్దిగా చింతపండు తీసుకుని నీటిలో వాష్ చేసుకోవాలి. దాని మీద ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా. దాని తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని వాటర్ వేసుకొని మనం సైడ్కి పెట్టేసుకుందాము. మనకి కర్రీ అయ్యేలోపు చింతపండు మంచిగా నానితే దాని జ్యూస్ కూడా బాగా వస్తుంది కదా. కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను సైడ్కి అయితే పెట్టేస్తున్నానండి చింతపండు. ఇలా ఆనియన్స్ ఎంతవరకు వచ్చాయో మనం చూసేద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇలా డీప్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకి గ్రేవీ ఇలా వస్తుంది. నార్మల్గా ఫిష్ కర్రీ మీకు చేసుకోవడం తెలుసు, ఇది కూడా చూపిస్తున్నాను అనుకోవచ్చు. కానీ అందరూ ఒకలా చేయరు కదా, ఎవరి డిఫరెంట్ కుకింగ్ వాళ్ళది, ఎవరి స్టైల్ ఆఫ్ కుకింగ్ వాళ్ళది కదా. నేను ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా రెసిపీ అంతా చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. కొద్దిగా పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు కారము. నేనైతే కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేశానండి. ఫిష్ కర్రీలోకి మనకి కారం ఎక్కువ ఉండాలి, లేదంటే ఫిష్ అది స్మెల్ అవి వస్తాయి కదా, అలా రాకుండా మనం ఎక్కువ కారం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత రాక్ సాల్ట్ యాడ్ చేశానండి. ఇలా ఆయిల్లో కారము మగ్గితే మనకి పచ్చివాసన పోయాక చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్లో అటు ఇటు తిప్పి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. దాని తర్వాత లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రేవీ లాగా రెడీ చేసుకోవాలి కర్రీని. నార్మల్గా అయితే మనం ఆనియన్స్ వేపాక ఫిష్ పీసెస్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసేస్తాం కదా, అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు, కారం, ఉప్పు అవి వేసేసాక కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చి దాని తర్వాత కొద్దిగా వాటర్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా దగ్గరగా అయ్యేలాగా మనం కలుపుకుంటూ గ్రేవీలా ఫామ్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ నేను యాడ్ చేస్తున్నాను. ముందు కొంచెం యాడ్ చేశాను కదా, కొంచెం దగ్గర పడింది, మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. అలా మనం కలుపుకుంటూ ఇలా చిక్కగా గ్రేవీలాగా ఫామ్ చేసుకుంటే నిజంగా ఫిష్ కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్నే లేదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మరలా మీరు ఈ రెసిపీని చేసుకుంటారు. చూడండి, మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. నేను ముందు రొటీన్గానే చేసేదాన్ని ఫిష్ కర్రీ. నేను నా మ్యారేజ్ అయ్యాక మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న రెసిపీ అండి ఇది. నేను మోస్ట్లీ ఎవరైనా వంట నేర్చుకోవడం అంటే పెళ్ళయిన తర్వాతే కదా, అంతకుముందు మనకి వంటింట్లో ఏం పని ఉంటుంది చెప్పండి. సో ఇలా గ్రేవీ ఫామ్ అయిపోయింది కదా, మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ నేను యాడ్ చేసేస్తున్నాను. ఫిష్ పీసెస్ యాడ్ చేశాక వెంటనే వాటర్ యాడ్ చేయకూడదండి. కారము అవి పీసెస్కి పట్టించాలి కదా. సో ఒక 10 మినిట్స్ అట్లా గ్రేవీ మీద ఉంచితే మనకి ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి వస్తుంది. కాసేపు అట్లా మనం మగ్గనిచ్చేద్దాము. ఈలోపు మనం
చింతపండు జ్యూస్ తీసుకుందామండి. నానిపోయి ఉంటుంది. చింతపండు సెపరేట్ చేసి ఓన్లీ జ్యూస్ మనం పెట్టుకుందాము రెడీగా. ఇక్కడ చూడండి చాలా వరకు మనకి మగ్గిపోయిన తర్వాత వెంటనే మనము ఒక 10 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత పులుపు సెపరేట్ చేసుకున్నాం కదా, చింతపండు పులుపు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొద్దిగా మిక్స్ చేసుకోవాలండి ఈక్వల్గా. ఎందుకంటే ఒక పీస్ ఉడుకుతుంది, ఇంకొక పీస్ ఉడకదు కదా. ఈక్వల్గా మనం మిక్స్ చేసుకొని కొంతసేపు అలా మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అట్లా వదిలేయాలి స్టవ్ మీద. కొంచెం మంచిగా స్ప్రెడ్ చేయాలి మొత్తం అంతా. మనం కడాయిలో పెడితే ఇలా గరిటెతో తిప్పితే పీసెస్ ముక్కలు అయిపోతాయి కదా. నేనైతే నెమ్మదిగా తీస్తున్నాను. కొంచెం అలా స్ప్రెడ్ చేసి వదిలేసి దాని తర్వాత కొద్దిగా మనం ఇలా ఉడికించిన తర్వాత మనకి ఏమైనా వాటర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అని అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. నేనైతే కొద్దిగా ఎక్కువ కాదు, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక మనం లిడ్ క్లోజ్ చేసుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు కర్రీ అయ్యేలోపు మనం మసాలా దంచుకుందాము. రోట్లో న్యాచురల్గా దంచుకుందాము. మసాలా పొడులు వేసుకుంటే ఫిష్ కర్రీలో టేస్ట్ బాగోదు. వెల్లుల్లి, జీలకర్ర, మీ దగ్గర ధనియాలు ఇంకా గసగసాలు ఉంటే వేయచ్చు, కానీ నాకైతే వెల్లుల్లి జీలకర్రతోనే టేస్ట్ బాగుంటుందండి. మసాలా అయితే దంచాను. మనకు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసేసుకోవడమే. ఇలా ఎక్కువ వాటర్ వేస్తే పులుసులాగా తయారవుతుంది. మనం ఫిష్ గ్రేవీ చేసుకుందామని చెప్పాను కదా, ఇలా గ్రేవీలా కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవడం కొంచెం తగ్గించాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం గ్రేవీ ఫామ్ చేసుకున్నప్పుడే వాటర్ యాడ్ చేసాం కదా స్టార్టింగ్లో. మసాలా యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉంచితే ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి వస్తుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.